వెల్కమ్ టు జ్ఞానప్రసూన బ్యాస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో 2024లో జరిగే గురు భగవానుని స్థాన మార్పు ఫలితాలు అనే వరుసలో వృషభ రాశికి ఈ గురు భగవానుని స్థాన మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము. గోచార ఫలితాలు ఒక వ్యక్తి జాతకంలో 10 నుండి 20% మాత్రమే ప్రభావాన్ని చూపుతాయి. జరిగే దశాభుక్తులను అనుసరించి శుభ అశుభ ఫలితాలు తీర్మానించబడతాయి. తర్వాత ఈ గోచార ఫలితాలు జన్మరాశికి మాత్రమే, లగ్నానికి కాదు అని మరొక్కసారి తెలియజేస్తున్నాను. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశిలో ఉంటారు. వృషభ రాశి ఒక సౌమ్య రాశి, శుక్రుని రాశి భూతత్వ రాశి. ఇక్కడ చంద్రుడు ఉచ్చం అవుతారు. ఇక వచ్చే మే మాసం 2వ తారీఖున ఇది వరకు 12వ స్థానంలో ఉన్న గురు భగవానుడు జన్మ గురువుగా మీ రాశికి ప్రవేశిస్తారు. సహజంగానే జన్మ గురువు అనేక సమస్యలను ఇస్తారని మూల జ్యోతిష్య గ్రంథాలలో పేర్కొన్నా దాన్ని పెద్దగా లెక్కించకండి. వృషభం ఒక స్థిర రాశి, గురువు ఒక సహజ శుభగ్రహం కాబట్టి మీ జనన జాతకం ప్రకారం జరిగే దశాభుక్తులను అనుసరించి ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తారు. ఇక జన్మ రాశిలో గురువు ఉన్నారంటే స్పష్టమైన ఆలోచనలు కలుగుతాయి. ఇది వరకు అయోమయ మానసిక స్థితిలో ఉన్న వృషభ రాశి వారికి జన్మ రాశిలో గురువు ఉండడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. మీ రాశికి గురువు అష్టమ లాభాధిపతి. జన్మరాశిలో ఉన్నప్పుడు గురువు ఉన్న రాశి కంటే వీక్షించే రాశులు మంచి ఫలితాలను ఇస్తాయి అనేది వాస్తవం. వీక్షించే స్థానాల ద్వారా లాభాన్ని కలిగించే మొదటి గ్రహం గురువు. గురువుకు 3 విశేష దృష్టులు ఉంటాయి. దాని ఆధారంగా గురువు మీ రాశిలో ఉన్నప్పుడు మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల పేరు, గౌరవం పొందుతారు. మీ రాశికి అష్టమాధిపతి అయిన గురు భగవానుడు మీ రాశి నుండి తన పంచమ దృష్టితో మీ పూర్వపుణ్య స్థానాన్ని వీక్షించడం వల్ల కులదైవ అనుగ్రహం దొరుకుతుంది. ప్రేమ వ్యవహారాలలో విజయం లభిస్తుంది. పంచమ స్థానం పుత్రస్థానం కావున సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన భాగ్యం, పూర్వీక ఆస్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అంతేకాక మనస్సుకు సంబంధించిన ఆహ్లాదకరమైన సంఘటనలు జరుగుతాయి. గౌరవం, అంతస్తు, కీర్తి, హోదాలు, దాని ద్వారా ఆదాయం ఉంటుంది. భాగస్వామి తగాదాలు ముగింపుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వృషభ రాశి వారికి ఉన్నత విద్య అందుబాటులో ఉంటుంది. గురు భగవానుని సప్తమ వీక్షణ ద్వారా పార్ట్నర్షిప్ వ్యాపారాలు బలపడతాయి. వివాహ విషయాలు కలిసి వస్తాయి. ఇప్పటి వరకు వివాహ విషయంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న వృషభ రాశి వారికి అన్ని అడ్డంకులు తొలగుతాయి. కానీ కండిషన్స్ అప్లై అనే విధంగా జాతక దశాభుక్తుల సపోర్ట్ అనేది చాలా చాలా ముఖ్యం. సప్తమ స్థానం యొక్క సూక్ష్మాలు అనే కోవలో వివాహం అయ్యి జీవిత భాగస్వామి ద్వారా ఏర్పడిన చేదు అనుభూతి మారుతుంది. ఈ సమాజం మీకు ఇవ్వవలసిన గౌరవాన్ని తప్పకుండా ఇస్తుంది. పోటీ పరీక్షలలో విజయావకాశాలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వృషభ రాశి వారికి ఉద్యోగం లభించే అవకాశాలు ఏర్పడతాయి. తర్వాత గురు భగవానుడు భాగ్యస్థానమైన 9వ స్థానాన్ని వీక్షించడం వల్ల గురు మార్గుల ఆదరాభిమానాలు, తండ్రి కొడుకుల మధ్య మంచి అనుబంధం, రాజకీయాల్లో తదుపరి స్థాయికి వెళ్ళే యోగం వంటి ఫలితాలు ఉంటాయి. మీ భాగ్యం బలపడుతుంది కాబట్టి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయిన వారికి ఆదాయం, లాభాల అవకాశాలు ఉన్నాయి. ఈ 9వ స్థానాన్ని గురువు వీక్షించడం వల్ల ఉన్నత విద్య కోసం ఎదురుచూస్తున్న వారికి ఉన్నత విద్యకు అవకాశాలు ఉంటాయి. సుదూర ప్రయాణాల ద్వారా ఆదాయం ఉంటుంది. అంతేకాక 7వ స్థానానికి 9వ స్థానానికి ఒక కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి గురువు
11వ స్థానానికి అధిపతి కావున మొదటి వివాహం విచ్ఛిన్నం అయిన వృషభ రాశి వారికి రెండవ వివాహానికి ఈ గురు సంచారం అనుకూల అవకాశాన్ని ఇస్తుంది. సో ఈ గురు భగవానుని స్థాన మార్పు వల్ల వృషభ రాశి వారికి అదృష్ట అవకాశాలు ఏర్పడతాయి. ఆస్తి విభజనకు సంబంధించిన సమస్యలు సాఫీగా ముగింపుకు వస్తాయి. మొత్తానికి అనుకూలమైన దశాభుక్తులు జరుగుతున్న వృషభ రాశి వారికి శాశ్వత మంచి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. కులదైవ ఆరాధన, ఇష్టదైవాన్ని పూజించడం, సముద్ర స్నానం చెయ్యడం, లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం వల్ల అనుకూలమైన ప్రయోజనాలను పొందవచ్చని తెలియచేస్తూ తర్వాతి వీడియోలో మిథున రాశికి గురు భగవానుని స్థాన మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేస్తాను. ధన్యవాదాలు.